ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అంతటి ప్రాచుర్యం ఆయన దివ్య ప్రసాదమైన లడ్డూలకు ఉంది. స్వామివారికి నివేదించే పలు రకాల ప్రసాదాలకు ఉన్న వందల ఏళ్ల చరిత్రను దాదాపు 80 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన లడ్డూ ప్రసాదం అధిగమించే విధమైన ప్రాచుర్యం పొందడమే శ్రీవారి లడ్డూలకు ఉన్న పవిత్రతకు నిదర్శనం. ఆ ప్రాచుర్యానికి తగినట్టే 2009లో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం భౌగోళిక సూచిక కింద చట్టపరంగా ఎవరూ కాపీ చేయకూడని విధంగా పేటెంట్ హక్కు లభించింది. వైకుంఠం వీడి భూలోకం చేరిన లక్ష్మీదేవిని వెతుకుతూ వచ్చిన శ్రీ మహావిష్ణువు వెంకటాచలంపై స్వయం వ్యక్త మూర్తిగా స్థిరపడి వేలాది సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నట్లు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. తరువాత కాలంలో స్వామిని అర్చించి తరించిన రాజవంశాలెన్నో ఆలయానికి ఇప్పటి రూపాన్ని కల్పించడంతో పాటు నిత్య పూజా కైంకర్యాల కోసం, ప్రసాద నైవేద్యం కోసం ఎన్నో దాన శాసనాలు రాసి ఇచ్చినట్లు శాసనాధారాలు ఉన్నాయి. ఆనాటి నిత్య నివేదనలలో అన్నప్రసాదాలతో పాటు అప్పాలు, దోసెలు, పూలీలు, వడలు వంటి ప్రసాదాలతో పాటు తీపి పదార్థంగా చిన్న చిన్న లడ్డూలు కూడా ఉండేవి. ఆ కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల ఆకలిని తీర్చేందుకు ఎటువంటి సౌకర్యాలు లేనందున అన్నప్రసాదాలే ఎక్కువగా అందుబాటులో ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తిరుమల క్షేత్ర పరిపాలన బాధ్యతలను 1843లో చేపట్టి 1933 వరకు 90 ఏళ్ల పాటు కొనసాగించిన హతీరాం బావాజీ మఠం కాలంలో కూడా అన్నప్రసాదాలే నిత్య నైవేద్యంలో కొనసాగేవి. 1933లో హతీరాం మఠం నుంచి ఇప్పటి తిరుమల తిరుపతి దేవస్థానాల తిరుమల క్షేత్ర పాలన మారిన తర్వాత శనగపిండిని పంచదార పాకంతో కలిపి తయారు చేసిన తీపి బూందీని మనోహరం అనే పేరుతో భక్తులకు ఇచ్చే విధానం మొదలైంది. 1941-43 మధ్యకాలంలో ఆ మనోహరం ప్రసాదం స్థానంలో ఇప్పటి లడ్డూ రూపానికి ఆవిష్కరణ జరిగింది. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి పెరిగిన ప్రాధాన్యత మేరకు 1950లో తొలిసారిగా లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాలను నిర్దేశించే దిట్టం అమలులోకి వచ్చింది. పెరిగే భక్తుల సంఖ్యను బట్టి అధికారులు ఆ దిట్టంను పెంచుతూ వచ్చారు. తొలి రోజుల్లో అమలులో ఉన్న అర్చక మిరాసీ వ్యవస్థ కింద ఆలయ నిర్వహణతో పాటు ప్రసాదాల నివేదన వంటి అంశాలు అనువంశిక హక్కుదారులైన మిరాసీ కుటుంబాల చేతుల్లోనే ఉండేవి. అప్పుడు తయారు చేసే లడ్డూలలో పడి తర దిట్టం కింద ప్రతి లడ్డూలకు అవసరమైన సరుకుల కేటాయింపు ఉండేది. ఆ 51 లడ్డూలనే ప్రోక్తం అని పిలుస్తారు. 1983-85 మధ్యకాలంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మిరాసీ వ్యవస్థ రద్దు కావడంతో టీటీడీ ప్రసాదాల తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని బాధ్యతలను చేపట్టి ఇప్పటికీ కొనసాగిస్తుంది. ముందుగా 100 ప్రోక్తం లెక్కలతో 5100 లడ్డూలను తయారు చేయడానికి అవసరమైన 803 కిలోల సరుకులను సిద్ధం చేసేవారు. 2001లో జరిగిన దిట్టం సవరణలో సరుకులు పెరిగినా 5100 లెక్క ప్రకారం కేటాయింపులు చేయడం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అయితే తొలి నుంచి లడ్డూల తయారీని మాత్రం వైష్ణవ మతానికి చెందిన బ్రాహ్మణులే నిర్వహిస్తుంటారు. కాలక్రమంలో గుడి ఆవరణలోని వంటశాలలో తయారు చేసే లడ్డూలను బయట ఏర్పాటు చేసిన పోటులో తయారు చేయడం, కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ పొయ్యిలు ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు వివిధ ప్రసాదాలతో పాటు లడ్డూల నాణ్యతను పరిశీలించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి సేకరించి పరిరక్షించే వ్యవస్థల ఏర్పాటు చేయడం, సంబంధిత మార్కెటింగ్ వ్యవస్థల విస్తరణ, ధర్మకర్తల మండలి సభ్యులు అధికారులతో కూడిన కొనుగోళ్ల కమిటీలు, అవసరానికి తగినట్టుగా టెండర్ విధానాలు వంటివి అన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం పటిష్టమైన రీతిలో తరతరాలుగా కొనసాగే తయారీ, సరుకుల కేటాయింపు, పరిశీలన, నిర్వహణ మొదలైన మౌలిక అంశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయా కాలాలలో
భక్తుల అభిప్రాయాల ఆధారంగా లడ్డూల తయారీలో నిపుణుల సూచనల మేరకు మాత్రం మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. శ్రీవారి లడ్డూలకు ఉన్న విశేష ప్రాచుర్యం, విశిష్టత, పవిత్రత ఆధారంగానే పూర్తిగా ప్రపంచ స్థాయిలో లడ్డూల తయారీ మేధోపరమైన హక్కులు టీటీడీకి ఉండేలా 2009లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ కింద పేటెంట్ హక్కులు లభించాయి. దీనివల్ల తిరుమలలో తయారు చేసే లడ్డూల తరహాలో ఎవరైనా కాపీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు టీటీడీకి ఉంటుంది. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 70,000 నుంచి 80,000 మంది తిరుమలేశుని దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు 3 లక్షల లడ్డూలను తయారు చేసే వ్యవస్థ పనిచేస్తోంది. భక్తులకు లడ్డూ కౌంటర్లలో వడ ప్రసాదంతో పాటు 165 గ్రాముల లడ్డూలు విరివిగా అందుబాటులో ఉంటాయి. అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒక 165 గ్రాముల లడ్డూ తయారీకి పెరిగిన సరుకుల ధరల మేరకు ₹43 ఖర్చవుతుంది. ఈ లెక్కన ఒక లడ్డూను ₹50కు విక్రయిస్తున్నారు. తాజాగా బ్లాక్ మార్కెటింగ్ నిరోధించే చర్యల్లో భాగంగా తిరుపతి పరిసరాల్లోని వివిధ టీటీడీ అనుబంధ దేవాలయాల్లో ఆధార్ కార్డు చూపించి లడ్డూలను కొనుగోలు చేసే వీలును టీటీడీ కల్పించింది. ఆయా కాలాల్లో వినిపించే రకరకాల ప్రచారాలను తట్టుకొని ఏటా సగటున 1 కోటికి పైగా లడ్డూల కొనుగోళ్లు జరుగుతున్నాయంటే శ్రీవారి లడ్డూలకు ఉన్న పవిత్రమైన విశిష్టత ఎంతో స్పష్టమవుతుంది. ఓం నమో వెంకటేశాయ.